కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ ఏపీ లిక్కర్ కేసులో సిట్ ముందు హాజరు కానున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఢిల్లీ నుంచి బయలుదేరారు. మరో ఎంపీ గురుమూర్తితో కలిసి గన్నవరం రానున్నారు. 12 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్తారు. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. విచారణకు రావాలని ఇప్పటికే నోటీస్ ఇచ్చారు అధికారులు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. హైకోర్టు, సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. విచారణ తర్వాత మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు మిథున్ రెడ్డి. ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ముందు హాజరు కానున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఢిల్లీ నుంచి బయలుదేరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఎన్ని గంటలకు విచారణ జరగబోతుంది? విచారణ తర్వాత ఈ రోజు ఏముండబోతుంది? అరెస్ట్ కు సంబంధించి కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మరికొద్ది సేపట్లో అయితే విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి హాజరు కాబోతా ఉన్నారు. ఆయన కేసులో నిందితుడిగా A4గా కూడా ఉన్నారు. ఆయన గతంలో కూడా ఒకసారి సిట్ నోటీసులు జారీ చేయడంతో విచారణకి హాజరయ్యారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కావాలని చెప్పి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆ పిటిషన్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తిరిగి హైకోర్టులోనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు చెప్పడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ జరిపి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయన ముందస్తు బెయిల్ డిస్మిస్ అయింది. దీంతో ఆయన్ని విచారణకు రావాలని చెప్పి నిన్న విజయవాడకు సంబంధించిన సిట్ పోలీసులు అయితే ఆయనకు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా ఒకవైపున సిట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అటు హైకోర్టులో, సుప్రీంకోర్టులో 2 చోట్ల కూడా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్ కావడంతో ఆయనకి లుకౌట్ సర్క్యులర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన కదలికల మీద పూర్తి స్థాయిలో నిఘా కూడా ఉంచిన నేపథ్యంలో మరోవైపు మిథున్ రెడ్డి కూడా సిట్ విచారణకి హాజరు కావడానికి సిద్దమయ్యారు. ఢిల్లీలో ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. 11 గంటల 45 నిమిషాలకి గన్నవరం విమానాశ్రయానికి మిథున్ రెడ్డి వస్తారు. అక్కడ నుంచి నేరుగా విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి చేరుకుంటారు. విచారణకు హాజరవుతానని ఆయన చెప్పిన అంశంలో భాగంగానే ఇప్పటికే సిట్ చీఫ్ గా ఉన్న రాజశేఖర్ బాబుతో కూడా ఆయన మాట్లాడారు. విచారణకి హాజరు అయిన తర్వాత మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎందుకంటే నిన్నే మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి వారెంట్ను కూడా ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు దాఖలు చేశారు. అయితే అందులో కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ ఉండడంతో రిటర్న్ చేయడంతో తిరిగి అన్ని పత్రాలతో కలిపి మరోసారి అరెస్ట్ వారెంట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన నేరుగానే మిథున్ రెడ్డి సిట్ విచారణకు వస్తున్నారు కాబట్టి విచారణ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించి మిథున్ రెడ్డి కూడా ఈ అరెస్టులకి భయపడితే రాజకీయాల్లో కొనసాగనని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆరోపణలను ఎదుర్కొంటా ఉన్నారు. కేసులో ఆయన పాత్ర ఉంది అనేది స్పష్టంగా సిట్ అధికారులు న్యాయస్థానం దగ్గర కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా కూడా పలుమార్లు చెప్పాయి. లిక్కర్ పాలసీలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదేవిధంగా లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బుకు సంబంధించిన ముడుపులు కూడా ఆయనకు సంబంధించిన సంస్థలకు కూడా మళ్లినట్టుగా కూడా ఆధారాలు సేకరించామని, ఈ ఆధారాలు కూడా ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా కూడా సిట్ అధికారులు న్యాయమూర్తి దృష్టికి కూడా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లో విచారణ సందర్భంగా చెప్పిన పరిస్థితి. అయితే మిథున్ రెడ్డి మాత్రం తనకు ఎటువంటి సంబంధం ఈ లిక్కర్ స్కామ్ తో లేదు. తాను ఎంపీగా ఉన్నారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు తనకు ఆపాదించి కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కక్షపూరితంగా ఈ కేసును నమోదు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా తన మీద ఈ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే విషయాన్ని అటు మిథున్ రెడ్డి కూడా చెప్తున్న నేపథ్యంలో కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఒకవైపున చెప్పడం, ఆధారాలు సేకరించామని కూడా సిట్ చెప్తున్న నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో ముందస్తు బెయిల్ పిటిషన్ అవి రెండు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులో డిస్మిస్ కావడంతో ఆయన విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన సిట్ విచారణకి మరికొద్దిసేపట్లో 12 గంటల తర్వాత హాజరు కాబోతున్నారు.
విచారణ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా సిట్ అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సౌజన్య. ఎస్ శ్రీకాంత్, ఆఫ్టర్ అరెస్ట్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కస్టోడియల్ విచారణ కోరే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు విచారించారు, కానీ మళ్ళీ ఎక్స్ట్రా ఎవిడెన్స్ కోసం మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అది ఖచ్చితంగా కూడా కేసులో అరెస్ట్ అయిన నిందితులందరినీ కూడా సిట్ అధికారులు ఆ కేసులో ఇతర వివరాలు, కీలక వివరాలు గాని, వాళ్ళు సేకరించిన వివరాలకు సంబంధించినటువంటి అనుమానాలు గాని, వాళ్ళ పాత్రకు సంబంధించి ప్రమేయాన్ని గాని స్పష్టంగా తెలుసుకోవడానికి సంబంధించి నిందితులందరినీ కూడా కస్టడీకి తీసుకుంటున్నారు, విచారిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో 40 మంది మీద కేసు నమోదైంది. అందులో 11 మందిని అరెస్ట్ చేశారు. 11 మందిని కూడా సిట్ అధికారులు అరెస్టు చేసిన తర్వాత విడిగా మళ్లీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసి వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి. ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని 2 సార్లు కూడా అధికారులు విచారించిన పరిస్థితి కూడా ఉంది. ఇక మొత్తం అందరినీ 11 మందిని కూడా కస్టడీకి తీసుకొని విచారించి కొన్ని వివరాలు కూడా సేకరించినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు ఇదే విధంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్కి తరలిస్తే ఆ తర్వాత విడిగా మళ్లీ ఆయన కస్టడీకి తీసుకోవడానికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేస్తారు. దాని మీద న్యాయస్థానం విచారణ జరిపి ఆ తర్వాత సిట్ అధికారులు ఎన్ని రోజులు కస్టడీకి అడుగుతారు, దానికి సంబంధించి న్యాయస్థానం ఎన్ని రోజులు అనుమతిస్తుందనే దాన్ని బట్టి కస్టడీకి కూడా తీసుకొని మిథున్ రెడ్డిని విచారించే అవకాశాలు కూడా ఈ అరెస్టు ప్రక్రియ జరిగితే కనుక ఆ తర్వాత ఖచ్చితంగా కస్టడీకి కూడా మిథున్ రెడ్డిని తీసుకుంటారనైతే మనం చెప్పొచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.